ప్రపంచంలోనున్న నా ప్రియ జేడిఎస్ క్రైస్తవ వీక్షకులారా, జ్యోతిర్మయుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నామమున శుభములు. అందరికీ షలాం. ఈరోజు సందేశం పరలోక సైన్యం అనే సందేశాన్ని వింటున్నాం, పరిశీలన చేస్తున్నాం. పరలోకంలో దూతలు కొన్ని రకాల సమూహాలుగా ఉంటాయి. వారి వారి విధులు దేవుడు నిర్ణయిస్తాడు. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు ఏమని? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు. సమస్తమును వారసునిగా కుమారునికి నియమించాడు. మొదటి మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. వారికి దేవుని సన్నిధి దూరమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానివల్ల మరణము వచ్చింది. అప్పుడే ఒక వాగ్దానం చేశాడు దేవుడు, రెండవ మానవుణ్ణి పంపిస్తాను, అతడు స్త్రీకి పుడతాడు, ఆయనే కుమారుడు, ఆ కుమారుడే మెస్సియాగా పిలువబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వాని ద్వారా మరణం వచ్చింది. రెండవ మానవుడు అంటే యేసు క్రీస్తు ద్వారా, అంటే మెస్సియా ద్వారా, ఆయన బలియాగం ద్వారా దేవుడు ఆ మరణాన్ని తీసివేశాడు. ముఖ్య విషయం ఏమిటంటే, ఆదాము తర్వాత నుండి యేసు క్రీస్తు వరకు కూడా దేవుని యొక్క మాటల్ని, తన సందేశాన్ని, తన అధికారం ఇచ్చి దూతల ద్వారా దేవుడు పనులు చేయించుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకు ఆదికాండము 22వ అధ్యాయం 11వ వచనము, ఆదికాండము 22వ అధ్యాయం 15వ వచనము, ఆదికాండము 24వ అధ్యాయం 7వ వచనము, అనేకమైన వచనాలు ఉన్నాయి. దేవుని యొక్క పనులన్నీ దూతలు మాత్రమే చేశారు. 22వ అధ్యాయం 11వ వచనము, దూత పరలోకముల నుండి పిలిచాడు, అబ్రహామా అబ్రహామా అని. చిత్తం ప్రభు అన్నాడు అబ్రహాం. ఒక మూర్ఖుడు, ఒక అవివేకి, ఒక అజ్ఞాని ఏమంటున్నారంటే, దూతను ప్రభు అంటాడా, దూతను దేవా అంటాడా అని మాట్లాడుతున్నాడు. వాడికి జ్ఞానం లేదు, వాడికి బుద్ధి లేదు, వాడికి వాక్యం తెలియదు. వాక్యం స్థానంలో యేసు క్రీస్తును పెట్టి అజ్ఞానిగా మారిపోయాడు వాడు. దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా, దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క అధికారం చేత వచ్చిన వ్యక్తిని అంటున్నాడు అబ్రహాం దేవాని, ప్రభువాని. ఆయనే కాదు, చాలా మంది అలాగే అన్నారు, ప్రభువాని, దేవాని. క్రీస్తు వరకు కూడా దేవదూతల్నే అన్నారు. దేవుడే పంపించాడు ఆ దూతల్ని, తన అధికారం ఇచ్చి, తన వాక్యం ఇచ్చి, తన సందేశాన్ని ఇచ్చి. ఈ మూర్ఖులు యేసే దేవుడని, యేసే సర్వాధికారని, సర్వ సృష్టికర్త అయిన దేవుడైన యెహోవాకు ఇవ్వవలసిన మహిమను, కీర్తిని సృష్టించబడిన యేసుకు ఇస్తున్నారు గొప్పతనాన్ని. యేసు పుట్టినప్పుడు పరలోక సైన్యం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆయన ఉన్న కొండకు పరలోక సైన్యం వచ్చింది. అనేకమైన సందర్భాలలో దూతల ద్వారా దేవుడు కార్యాలు జరిపించుకున్నాడు, తన కార్యాలు. ఈ మూర్ఖులకు దేవుడే భ్రష్ట మనసును కలగజేశాడు. 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము, వీటన్నిటిని గమనించి సర్వసత్యంలోనికి రావాల్సిందిగా
దొంగ బోధకులను ఖండించవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఈ కొద్ది మాటలని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.